శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ఫిబ్రవరి 9 నుండి 15వ తారీఖు వరకు రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారం రోజుల్లో రవి శని యొక్క ఆది శత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక అనేది జరుగుతున్నది. మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క స్థానం మీనంలో, మరియు అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కొమ్మల్లో కొనసాగుతుంది. రాహుకేతుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మీనంలో, అదేవిధంగా కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క బుధుడితో కలిసి మకరంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది తెలుసుకునే ముందు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మా యొక్క గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క రాశిఫలాలు చెప్పడం జరుగుతున్నది. మీకు ఈ యొక్క మంగళవారి గంటల పంచాంగం మీకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో ఇది దొరకబడుతుంది. మరియు అదేవిధంగా గత సంవత్సరంలో చెప్పినటువంటి ఎన్నో ఫలితాలు నిజమవటం కూడా జరిగింది. మన యొక్క పంచాంగంలో చెప్పినట్లుగానే ఎన్నో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితి, ఆర్థిక స్థితి ఏది ఆర్థిక మాంద్యం రాబోతుంది, మరి అదేవిధంగా ఈ యొక్క రాజకీయ మార్పులు అనేవి సహజంగా జరగబోతున్నాయి అని చెప్పి ఎన్నో జరగబోయేవి, అదేవిధంగా జరిగినవి వాటిలో క్లియర్గా రాయడం జరిగింది. ముహూర్తాల గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పంచాంగ విజ్ఞానం కావాలి, మరియు అదేవిధంగా మీ యొక్క రాశిఫలాలు కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాన్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయితే ఏ యొక్క బుక్ స్టాల్స్లో ఇది అవైలబుల్గా ఉంటుందో, మరి అదేవిధంగా పోస్టల్ కొరియర్ ఛార్జెస్ ద్వారా ఆ యొక్క పంచాంగాన్ని కూడా మీకు అందించబడుతుంది. కుంభరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నోరు మంచిది అయితే ఊరు మంచిదవుతుంది అనే విషయం మీ యొక్క విషయంలో నిజమవుతుంది. మీతో అందరూ దగ్గరగా జరగాలి అని చెప్పి మీతో క్లోజ్గా ఉండడం అనేది స్టార్ట్ అవుతుంది. అది ఒక మంచి పరిణామంగా కూడా ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత, దగ్గరగా ఉండేటువంటి వారు మీతో క్లోజ్గా జరగాలని చెప్పి భావిస్తారు. కుటుంబం ఎదుగుదల, కుటుంబంలో ఒకరికి మంచి పొజిషన్ రావటం, ఉద్యోగం రావటం, సంతానం కలగటం, మరియు కుటుంబంలో వివాహాలు జరగటం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం, బంధువులతో కలవటం, సుఖ సంతోషాలతో ఉండటం అనేది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. హోమియోపతి వైపు వెళ్ళాలా, లేకుంటే అల్లోపతి వైపు వెళ్ళాలా, ఏదైతే బాగుంటుంది అనే ఒక ఆలోచన అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది. న్యాచురోపతి, ఆరోగ్య సూత్రాలు, వీటి మీద మానసిక దృష్టి వెళ్తూ ఉంటుంది. రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శని రవి, ఆది శత్రువులైనటువంటి శని రవి ఇద్దరు జన్మరాశిలో కలవబోతున్నారు. ఇది మానసికమైనటువంటి బాధను కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి కొన్ని అధికమైనటువంటి కష్ట విష్టాలు కలగడానికి శని సంచారం జన్మరాశిలో జరిగినప్పుడు అది జరుగుతుంటుంది. దానికి ఒకటే పరిహారం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం ఒకటే ఎక్కువగా పరిహారం ఇవ్వగలుగుతుంది. కొంచెం మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. శోకతప్త హృదయం నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రొటేషన్ అనేది సానుకూలపడడానికి ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. మరియు వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు పిల్లల ఎదుగుదల గురించి, వారు బాగుంటే చాలు, నాకు అంతకన్నా ఏం కావాలి అని చెప్పి ఆలోచన శక్తికి మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న, వ్యవహార సంబంధితమైన విషయాల్లో బంధువులతో సహాయం కొంచెం యోగించే విధంగా ఉంటుంది. ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. దుబారా ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వృధా ఖర్చు ఎక్కడికైతే వెళ్తుందో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఒక అడుగు ముందుకు వేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి మంచి సుఖమైనటువంటి నిద్ర, తిండి, మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం పొందడం అనేది జరుగుతుంది. మరియు రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క వారం ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి.
విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే అరుణ పారాయణం చేయటం, మరియు అదేవిధంగా దుర్గాదేవి స్తుతి చేయటం, వాటితో పాటు కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.